హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆధార్ కార్డులో కొత్తగా అయినటువంటి జిల్లాల ప్రకారం మండల్ కావచ్చు, డిస్ట్రిక్ట్స్ కావచ్చు, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది చాలామంది మనకి కామెంట్లో అడుగుతున్నారు. సో వారి కోసం అయితే ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మొబైల్లోనే చేసుకోవచ్చు, దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది అని మొత్తం చెప్పుకుంటూ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజీకి అయితే రండి. ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ ఆన్లైన్లో మన ఇంటి దగ్గరనే ఉండి మన మొబైల్లోనే చేసుకోవాలంటే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ పేజ్. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది కదా, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ పక్కన కనబడుతున్నటువంటి ఆ నెంబర్స్, ఆ క్యాప్స్ అంటారు. సో అది అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ విత్ ఓటీపీ అనండి. ఓకే, సో మేము రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆధార్కి ఏదైతే లింక్ ఉందో ఆ ఓటీపీని ఎంట్రీ చేసేస్తే మీరు నెక్స్ట్ పేజీకి వస్తారు. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇవన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఇక్కడ ప్రాసెస్ అనేది ఇప్పుడు కొంత మార్చడం అయితే జరిగింది. ఇక్కడ స్టెప్స్ ఎన్ని రకాలుగా మనం చేయడానికి ఉందో చూడవచ్చు, అండ్ ఎన్ని డేస్లో అవుతుందని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ ప్రజెంట్ కొంచెం ఫీజు పెంచడం జరిగింది. అది ప్రస్తుతానికైతే ఆన్లైన్ గవర్నమెంట్ ఫీజు 75 రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, అప్డేట్ అడ్రస్ అని కనబడుతుంది కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన ఈ విధంగా వస్తుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కరెంట్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, ఇవి ప్రస్తుతానికి ఉన్న మీ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ కొత్త జిల్లాలు కానీ లేకపోతే కొత్త మండలాలు కానీ మీరు అప్డేట్ చేసుకోవాలంటే డీటెయిల్స్ టు బీ అప్డేటెడ్ అనే కాలంలో, సో హౌస్ నెంబర్ ఎట్లా మీది మారది, మరి ఏమేమి ప్రూఫ్ కావాలనేది నేను చెప్తా. ఆ హౌస్ నెంబర్ కానీ, స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, ఓకే, ఏరియా ఉంటే మీ ఏరియా, ల్యాండ్ మార్క్ ప్లేస్లో మీ మండల్ రాసుకోండి, అండ్ పిన్ కోడ్ ప్లేస్లో మీకు తెలుసు పిన్ కోడ్. ఓకే, సో పిన్ కోడ్ ఎంట్రీ చేయండి. అండ్ పిన్ కోడ్ ఎంట్రీ చేసిన వెంటనే కిందికి మనకి డిస్ట్రిక్ట్స్ ప్లేస్లో డిస్ట్రిక్ట్స్ కనబడతాయి, అండ్ స్టేట్ ప్లేస్లో ఆఫ్కోర్స్ ఒకటే మన తెలంగాణ స్టేట్ కనబడుతుంది. నేను చూడండి, నేను ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేస్తున్నాను. స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ రాసుకోండి. ఇక్కడ ఏరియా అంటే మీ ఊరి పేరు అండి, గుర్తుపెట్టుకోండి, మీ ఊరి పేరు మాత్రమే రాయండి. కొందరికి ఆమ్లెట్ విలేజ్ పోస్ట్ ఆఫీస్ అని ఉంటుంది. సో మీ ఊరి పేరు అయితే ఇక్కడ రాసుకోండి, పోస్ట్ ఆఫీస్ అనేది కింద ఎంట్రీ చేద్దాం. సో ఇక్కడ ల్యాండ్ మార్క్ మళ్ళీ చెప్తున్నా, ల్యాండ్ మార్క్ అనేది అంటే మన మండల ప్రత్యేకంగా ఎక్కడ ఎంట్రీ చేయడానికి లేదు. ఆ ల్యాండ్ మార్క్ ప్లేస్లోనే మీ మండల పేరు రాసుకోండి. పిన్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఇదిగోండి ఆటోమేటిక్గా వచ్చినాయి కదా. సో ఇక్కడ డిస్టిక్ అనేది కొత్త జిల్లాల ప్రకారం కనబడుతూ ఉంటుంది. ఓకే, సో లేటెస్ట్ మండలం అనేది ల్యాండ్ మార్క్ ప్లేస్లో రాసుకున్నారు కదా. సో ఇప్పుడు ఇదిగోండి, మీ యొక్క ఏదైతే పోస్ట్ ఆఫీస్ ఉంటుందో, విలేజ్ ఉంటుందో కరెక్ట్గా సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి, యాక్సెప్ట్ కొట్టండి. ఇదిగోండి, ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక ప్రూఫ్ అనేది మనం పెట్టవచ్చు. పెట్టి మన కొత్త జిల్లా ప్రకారం కానీ కొత్త మండల ప్రకారం కానీ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ అడ్రస్ కూడా ఇదే విధంగా చేంజ్ చేసుకోవడానికి ప్రాసెస్ నేను ఇట్లా చాలా వీడియోస్ చేశాను, కానీ ప్రత్యేకంగా కొత్త జిల్లా ప్రకారం కొత్త మండల ప్రకారం వీడియో చేసి చెప్పండి అని అంటున్నారు. సో అంత ప్రాసెస్ ఏమండి, ఇదిగోండి ఒక ప్రూఫ్ సెలెక్షన్ చేసుకున్నాక యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ అక్కడ సెలెక్షన్ ఏదైతే ప్రూఫ్ సెలెక్షన్ చేసుకున్నారో అక్కడ అటాచ్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఇండియన్ పాస్పోర్ట్ అనేది ప్రూఫ్ నా దగ్గర ఉంది, దాన్ని ఇక్కడ నేను అటాచ్మెంట్ చేస్తున్నా. ఓకే, 2 MB లోపు PDF ఫార్మాట్లో మనం అటాచ్మెంట్ చేయాలి. అండ్ కింద నెక్స్ట్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ప్రివ్యూ కనబడుతుంది, చూసుకోండి. ఓకే, టిక్ మార్క్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ వస్తలేదు అంటారు కొందరు, సో మినిమైజ్ చేసుకోండి, అంటే తక్కువ పర్సెంటేజ్లో పెట్టుకోండి, వస్తుంది. 100% కాకుండా 80-90లో పెట్టుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అంతే, చాలా సింపుల్. అడ్రస్ ఇదే విధంగా మార్చుకోవడం, అండ్ డిస్ట్రిక్ట్స్ ఇదే విధంగా, మండల్ ఇదే విధంగా మార్చుకోవడం. కానీ మండల్ మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా ల్యాండ్ మార్క్లో రాసుకోండి. మండల్ ప్రత్యేకంగా ఎంట్రీ అనేది ఆప్షన్ లేదు. సో ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్లో ఇప్పటిదాకా మనం అంతా ఎంట్రీ చేసినాం. నెక్స్ట్ పేజ్లో ప్రివ్యూ చెక్ చేసుకుంటున్నాం. కరెక్ట్ ఉన్నదా అనేది చెక్ చేసుకోండి. ఓకే, సో కరెక్ట్ లేకపోతే అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది రైట్ సైడ్లో, ఇదిగోండి ఇక్కడ. సో ఎడిట్ మీద క్లిక్ చేసుకొని మార్చుకోండి. కరెక్ట్ ఉంది అనుకుంటే ఆ బాల్ టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ పేజ్కి రండి. అంతే, చాలా సింపుల్. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకు అమౌంట్ ఎంత కనబడుతుందో, అంటే అమౌంట్ కట్టాలి ఎంత కనబడుతుందో చూసుకోండి. ఏదైనా ఒక గేట్వే సెలెక్షన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్కి వస్తే ఇట్లా పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
మీ దగ్గర అవైలబుల్ ఉన్న వాటితోని అమౌంట్ అయితే కట్టేసేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి క్లిక్ చేయకండి, అంటే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ వస్తుంది వస్తలేదు అని ఏం ముట్టకండి. అదిగోండి అదే హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ అంతా అయిపోయాక మనకు ఒక అక్నాలజ్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదిగోండి ఇక్కడ ఈ ఆప్షన్ మీ ఇష్టం, మీకు అక్కడ రేటింగ్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా 2 to 5 minutes లోపే మనము ఇంట్లో ఉండే కొత్త జిల్లాల ప్రకారం కావచ్చు, కొత్త మండలాల ప్రకారం కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఇదే ప్రాసెస్ చేసుకోవడం ఉంటుంది. ఈ విధంగా వచ్చింది కదా, ఇదిగోండి మీరు లెఫ్ట్ సైడ్ పాత అడ్రస్, రైట్ సైడ్ కొత్త అడ్రస్, అండ్ ఇందులోనే ఎస్ఆర్ఐ నెంబర్ కావచ్చు, ఇన్వాయిస్ నెంబర్ కావచ్చు, అన్నీ అందులో ఉన్నాయి. మళ్ళీ హోమ్ పేజ్కి రండి. ఇదిగోండి హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ మీ ఎస్ఆర్ఐ నెంబరు స్టేటస్ ఎక్కడ దాకా వచ్చింది, ఎవరెవరు చెక్ చేస్తున్నారు అనేది ఇదిగోండి ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. లేదా మీరు హోమ్ పేజ్లోనే మనకు స్టేటస్ అనేది కనబడుతుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ ఎస్ఆర్ఐ నెంబర్ ఎంట్రీ చేసేసి అండ్ ఇట్లా లాగిన్ అయ్యి కూడా మీరు ఇది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, అర్థమైందా? ఈ విధంగా మనం కొత్త మండలాలు కావచ్చు, కొత్త జిల్లాలు కావచ్చు, అండ్ అడ్రస్ కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, మరికొందరికి వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.